హలో గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఇవాళ పూలతో స్టార్ట్ చేస్తామండి. చక్కని పూలు పొద్దునే చూస్తే చాలా బాగా చక్కగా ఉంటుంది రోజంతా. కాబట్టి పూలతో స్టార్ట్ చేస్తాము. ఇవాళ హైబిస్కస్ కలర్స్ చూడండి మా ఇంట్లో పూసి అనమాట. రోజు ఇన్ని పూస్తూ ఉంటాయి, దేవుడికి చక్కగా అలంకరిస్తూ ఉంటాం మేము. ఇది ఒంటి రెక్క దాసాని అండి, అంటే విడివిడిగా ఉంటాయి అన్నమాట. ముద్ద దాసాని కాదు, ముద్ద దాసాని మా ఇంట్లో లేదు కాబట్టి ఈ విధంగా చూపిస్తున్నాను. ఈ విధంగా మేము ఫ్రూట్స్ కొన్నామండి. ఇదేమో గ్రీన్ యాపిల్, తర్వాత మామూలు యాపిల్, దానిమ్మ అన్నీ కొంటూ ఉంటాము. అంటే చూస్తానికి వచ్చాం కదా నెల్లూరుకి, కాబట్టి బత్తాయి, ఇవేమో ఆరెంజెస్ అన్నీ తీసుకొని వచ్చామండి. ఇవేమో రాజమండ్రి నుంచి తెప్పించాము. పూతరేకులు అనమాట, సూపర్గా ఉంటాయి పూతరేకులు. లోపల బాదం పౌడర్ వేసి చేస్తారు, నెయ్యి వేసి సూపర్గా ఉంటాయి. ప్రత్యేకంగా తెప్పించాము మా డాడీ కోసం. మా డాడీకి చాలా ఇష్టం కాబట్టి తెప్పించాము. ఇది ఎవరో ఫోటో అనుకుంటున్నారా? కాదండి, మా మమ్మీ డాడీ, మా పేరెంట్స్ అనమాట. మా పేరెంట్స్ ఫోటో హాల్లో ఉంది. ఇప్పుడు యంగ్ ఏజ్లో ఉండేటప్పుడు తీసుకున్నారు, గుర్తుగా పెట్టుకున్నా అనమాట నేను ఫోటో. ఈ బుడ్డోడు ఎవరో తెలుసా? మా అన్నయ్య అనమాట చిన్నప్పుడు. ఇప్పుడు పెద్దోడైపోయాడు. ఈ విధంగా చూడండి ఎంత చక్కగా చేస్తుందో మమ్మీ. అసలుకి క్రాఫ్ట్స్ చాలా చక్కగా చేస్తుంది, చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఇది ఇస్రాకుతో చేసింది. ఇస్రాకు ఇవి కనిపించేది చూసారా, అవి ఊలతో చేసామన్నమాట. రౌండ్గా బ్రష్కి జుట్టేసి అట్లా చేస్తూ ఉంటుంది మమ్మీ. ఫ్లవర్స్ డెకరేషన్ చేసి పెట్టిందన్నమాట ఇస్రాకు పైన. ఎలా ఉంది క్రాఫ్ట్? మీకు నచ్చిందా? మీరు కూడా ఐడియా తీసుకోవచ్చు దీంట్లోంచి. ఇక్కడ చూసారు కదా, రౌండ్గా కట్ చేసి కాయిన్స్తో కట్ చేసి అలా పెట్టిందన్నమాట, రౌండ్ షేప్ వచ్చేటట్టు. ఈ విధంగా ఫెవికాల్తో అంటించేసింది. సూపర్గా ఉంది కదా. ఇలా క్రాఫ్ట్స్ చేస్తూ ఉంటారు. యూట్యూబ్లో ఈ మధ్య చాలా క్రాఫ్ట్స్ పెడుతూ ఉన్నారండి. అందరు చూసి నేర్చుకొని చిన్నగా ట్రై చేయవచ్చు. రానోళ్ళు కూడా చక్కగా చేసుకోవచ్చు. ఈసారి మమ్మీ చేత చేసి చూపిస్తానమాట. ఈ విధంగా దివాన్ సెట్ ఉందండి మా ఇంట్లో. ఇది స్టోరేజ్ అనమాట, కింద లాక్కొని స్టోరేజ్ చేసుకొని పెట్టుకోవచ్చు. చక్కగా అన్ని వస్తువులు దీంట్లో పెట్టుకోవచ్చు అనమాట. ఇదేమో హాల్లో మిర్రర్ అండి. మిర్రర్లో చాలా ఉంటాయి. వినాయక స్వామి సంబంధించిన ఉన్నాయండి. ఇక్కడ మమ్మీ దీంట్లో కూడా చాలా క్రాఫ్ట్ చేస్తూ ఉంటుంది. ఈసారి చక్కగా చూపిస్తాను. ఈ విధంగా క్యామల్స్ చూసారా, ఎక్కడో నుంచి తెచ్చాడు మా అన్నయ్య. ఇక్కడ పెట్టామన్నమాట క్యామల్స్. షీల్డ్ మా డాడీది అనమాట. ఈ విధంగా చాలా ఉంటాయండి మా ఇంట్లో. క్రాఫ్ట్స్ అంటే చాలా ఉంటాయి. మీకు ఓపిక ఉంటే ఈసారి చక్కగా చూపిస్తాను. పెద్ద లాంగ్ వీడియో అయిపోతుందండి కాబట్టి షార్ట్ వీడియో పెడతాను ఈసారి. ఇది చూసారా ఏనుగు ఎంత చక్కగా ఉందో? ఆ ఏనుగు స్టీల్ ఏనుగు అనమాట. స్టీల్ ఏనుగు అలా అనిపించలేదు కదా. ఇక్కడ మా అక్క ఇడ్లీలు రెడీ చేసింది. ఇడ్లీలు ఒక్కొక్కటి తీస్తూ ఉన్నమాట. ఇవాళ టిఫిన్ ఇడ్లీ అనమాట. ఇడ్లీతో పాటు మేము కాఫీ కూడా తాగుతామండి. కాఫీ కూడా రెడీ చేసుకుంటూ ఉంది ఒక పక్క. దీంతోపాటు సాంబారు, ఇక చట్నీ రెడీ చేస్తుంది, కారం పొడితో తినేస్తే అయిపోతుందండి. ఇవాళ ఇదే టిఫిన్ అన్నమాట. ఇడ్లీ ఎంత చక్కగా పువ్వులాగా వచ్చింది చూసారా. అది కరెక్ట్ కాంపోజిషన్ వేస్తే అలా వస్తుందండి. లేకపోతే ఇడ్లీ కొంచెం అందరికీ రాదు. ఇడ్లీ పెడతాము. ఈ వాల్ పేపర్ చూసారండి, స్టవ్ వెనకాల ఉంది. ఇది మీషోలో తెప్పించాము. చాలా అట్రాక్టివ్గా ఉంది కదా. ఫ్లవర్స్ గోల్డ్, పింక్ కలర్ ఫ్లవర్స్ అన్నమాట. ఈ విధంగా కాఫీ కూడా రెడీ చేసుకుంటున్నాము. ఇంక ఇడ్లీ అన్ని తీసేస్తుందండి మా అక్క. ఈ విధంగా ఇది కూడా మీషోలో తెప్పించాము. ఎలా ఉంది చెప్పండి. ఇది 450 అట్లా పడింది. చాలా బాగుంటాయండి మీషోలో ప్రోడక్ట్స్. అప్పుడప్పుడు కొంచెం డ్యామేజ్ వస్తాయి కానీ బాగుంటాయి ప్రోడక్ట్స్ మాత్రం. ఇది హ్యాంగింగ్ అయితే సూపర్గా ఉంది. రెడ్ కలరు, మధ్యలో గవ్వలు కాదండి, ప్లాస్టిక్తోనే చేశారు ఇవన్నీ. కిందేమో థ్రెడ్ అనమాట. సూపర్గా ఉంది కదా. ఇవన్నీ మా మమ్మీ ఐటమ్స్ అండి. మొత్తం పాలిథిన్ కవర్స్తో చేస్తూ ఉంటుంది. క్యారీ బ్యాగ్స్ ఉంటాయి కదా దాంతో. ఇప్పుడు కోప్ప కేక్స్ అండి, మేము విజయవాడ నుంచి తెచ్చాము. దీంట్లో మొత్తం కలిసి 24 ఉంటాయన్నమాట. చాలా బాగుంటాయండి కేక్స్, సూపర్గా యమ్మీగా ఉంటాయి. మా డాడీ కోసం తెచ్చాము. మా డాడీకి కోప్ప కేక్స్ అంటే ఇష్టం. ఇక్కడేమో ఫ్రెష్ ఆర్గానిక్ కరివేపాకు రెడీగా ఉందండి. మా చెట్టు కరివేపాకు అనమాట. సూపర్గా ఉంటుందండి. ఇక్కడ 2 మామిడికాయలు కూడా తెచ్చేసాము. 2 కాదు 4 మామిడికాయలు. ప్రస్తుతానికి 2 చూపిస్తున్నాను. ఊలపాడు నుంచి తెచ్చామండి. ఆర్గానిక్ అయితే చాలా బాగుంటుందండి. కాబట్టి అందరూ ఆర్గానిక్ పండించండి.
చూడండి కొప్ప కేక్ ఎంత చక్కగా ఉందో, కప్ కేక్ అనమాట. సూపర్గా ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా ట్రై చేయండి విజయ వాళ్ళది. టమాటోలు రెడీగా ఉన్నాయండి పచ్చడి చేస్తానికి. పచ్చడి చేసేయాలి ఇవాళ. సూపర్గా ఉంటుంది పచ్చడి. ఇదేమో మీషో నుంచి ఇప్పించామండి, గార్లాండ్ అనమాట. కలర్స్ ఒకటేమో రోజ్ కలర్ ఉంది, రోజ్ ఫ్లవర్ లాగా, ఒకటేమో బంతి పూలు తెప్పించాము. ఇదేమో మా హాల్లో అట్రాక్షన్ అండి, మెయిన్ అట్రాక్షన్. మమ్మీ ఈ విధంగా తయారు చేసిందన్నమాట. సూపర్గా ఉంది కదా. ఇక్కడేమో ఫ్లవర్స్తో డెకరేషన్ చేసిందండి మమ్మీ. అంతా చార్ట్తో కట్ చేసి పెద్ద పెద్ద ఫ్లవర్స్ అన్నమాట, దానికి పెయింట్ వేసింది. ఇవేమో చిన్న చిన్న ఫ్లవర్స్ అన్నమాట. ఇది కూడా మామూలుగా ఇది క్యారీ బ్యాగ్స్ వస్తాయి కదా, దాంతో ప్రిపేర్ చేసిందన్నమాట. సూపర్గా ఉంది కదా. మమ్మీ ఐటమ్స్ ఏమన్నమాట ఇవి, మొత్తం ఐటమ్స్ మమ్మీ చేసింది. ఎక్కడ నేర్చుకోకుండా సొంతగా చేస్తుందండి మమ్మీ. చాలా బాగుంది కదా. ఇదే అండి ఇవాళ వ్లాగ్. ఇంత ఎండ్ చేస్తున్నాను. బాయ్.